తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు అని కూడా చెప్తున్నారు మీరు. మీకు నేను ఆహ్వానం పలుకుతున్నా, ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీరు ఇవాళ ఇసార్లా మాట్లాడారు కాబట్టి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మీ అధికారులు మీకు సరి అయినటువంటి మీ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ మీద మీకు ఇచ్చే సమాచారం ఏందో నాకు తెలియదు, కానీ మీరు వాస్తవంగా తెలంగాణకు వచ్చి సంవత్సరంన్నర పాలనలో తెలంగాణలో ఇచ్చిన హామీల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిరో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి చేయమని కోరుకుంటున్నాను. మీరు అధికారంలోకి 6 నెలల క్రితం వచ్చినటువంటి మహారాష్ట్రలో లాడ్లీ బహన్ స్కీమ్ ద్వారా మీరు వచ్చి ఈరోజు మీ ప్రభుత్వం 10,000 కోట్లు నెలకు అవుతుంది మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తే ప్రయత్నం చేసిరు మీరు మహారాష్ట్రలో. మరి దాని గురించి మీరు ఆలోచించాలి. ఈరోజు సాయంత్రం భూభారత్ గతంలో ధరణి పెట్టి ఎంతోమంది భూమి మీద వ్యవసాయం చేస్తున్నా వాళ్ళ పేర్లు రాకుండా ఆ ధరణిలో మాయం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ చేస్తుంది. రాజీవ్ యువ వికాసం నిన్నగాక మొన్న సన్నబియ్యం ఈరోజు వరకు భారతదేశంలో సన్నబియ్యం ఇచ్చి పేదవాళ్ళను కూడా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దావత్ ఉండే విధంగా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో సుఖంగా సన్నబియ్యం తినాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధంగా వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నాను. వాస్తవాలు తెలియకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేస్తుర్రు, ఇటు బీజేపీ వాళ్ళు అదే పని చేస్తుర్రు. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి దిగిండు. తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ప్రధానమంత్రి అంతటి వాడే ఈరోజు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతుండంటే ఇది మనకు ఆయన ఇచ్చిన కితాబ్. బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి తెలంగాణ గురించి ఆయన పోయి హర్యానాలో మాట్లాడుతుండంటే మనం వాస్తవంగా పనిచేస్తున్నామన్న భయం మొదలైంది వాళ్లకు.